అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలియని అసంతృప్తి. ఒకరోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్లి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కాని దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ షరతును కూడా పెట్టినాడు. నేను నీకు 7 పెద్ద కూజాలు ఇస్తాను, వాటిలో 6 కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు, అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. 7వ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ 7వ కూజా నింపితే ఆ తరువాత 7 కూజాలు చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయం అవుతుంది. రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది, దగదగ మెరుస్తూ 7 పెద్ద కూజాలు కనిపించినాయి, వాటిలో ధనం చూసి రాజుకు మూర్ఛ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు, కానీ కూజా నిండుగా కాలేదు. ఇంకా సగం ఖాళీగానే ఉన్నది. రాజ్యం వెళ్ళి ఒక్కరోజు ఆదాయం వేసినాడు, కాని ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు, కాని ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. ఒక్క నెల రోజుల ఆదాయం వేసినాడు, కాని ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. 1 సంవత్సరం ఆదాయం వేసినాడు, ఇంకా ఖాళీగానే ఉన్నది. ఇహ పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధం అయినాడు, కాని తెలివిగల మంత్రిపుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి రాజా, ఈ 7వ కూజా ఉన్నది చూసినారా, అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు, మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పినాడు. రాజు కూడా నిజమే కదా అనుకుని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అణుచుకున్నాడు.